నమస్కారం మీడియా 10 న్యూస్ నేను అనుష. మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతర ముగిసిన తర్వాత భక్తులు మొక్కుముడిగా సమర్పించుకున్న కానుకల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు హన్మకొండలో ముమ్మరంగా సాగుతుంది. దీనికి సంబంధించిన వివరాలను మేడారం ఈవో వీరస్వామి గారు వెల్లడించారు. తొలి రోజు 125 హుండీలను లెక్కించగా సుమారు 1,49,00,000 రూపాయల ఆదాయం రాగా, రెండో రోజు మధ్యాహ్నం సమయానికే మరో 55 హుండీల ద్వారా 1 కోటి రూపాయలు సమకూర్చాయి. వెరసి కేవలం 2 రోజుల్లోనే సుమారు 2.5 కోట్ల రూపాయల నగదు ఆదాయం వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ సిబ్బందితో పాటు వందలాది మంది స్వచ్ఛంద సేవకులు ఈ లెక్కింపులో భాగస్వాములు అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా 10 న్యూస్. కెమెరామెన్ అజయ్తో అశోక్, వరంగల్. తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అంటే నిన్న అనగా మొదటి రోజు హుండీల లెక్కింపు, మొత్తం ఎన్ని హుండీలు లెక్కించడం జరిగింది, మొత్తం ఎంత అమౌంట్ రావడం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. మేడారం ఈవో వీరస్వామి గారు ఉన్నారు మన ముందు. సార్ చెప్పండి. నిన్న మొదటి రోజు 125 హుండీలు ఓపెన్ చేయడం జరిగిందండి. దాంట్లో 1,49,00,000 అంటే సుమారు 1.5 కోటి వరకు నిన్న ఇన్కమ్ వచ్చిందండి. ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఒక 55 హుండీలు తీరడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్నటి ఇవాళ కలిపి మొత్తం ఇవాళ 1 కోటి రూపాయలు ఇప్పటి వరకు వచ్చింది. మొత్తం కలిపి 2.5 కోట్లు యాజాంట్ ఇప్పటి వరకు ఈ టైం వరకు ఆదాయం వచ్చింది. రెండో రోజులో భాగంగా ప్రక్రియ 10 గంటలకే మొదలు కావడం జరిగింది. మొదలైన ప్రక్రియ 50 లక్షలు కౌంట్ చేయడం కూడా జరిగిందని చెప్తున్నారు. అంటే ఈ రోజు ఎంతమంది పాల్గొంటున్నారు, ఏ శాఖల నుంచి పాల్గొంటున్నారు సార్? ఈ రోజు వచ్చేసి మన స్వచ్ఛంద సంస్థల వాళ్ళు 200 మంది వచ్చారండి. ప్లస్ మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 100 మంది, మొత్తం ఒక సుమారు 300 మందితోటి మార్నింగ్ 8:30కే స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ కొంచెం ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నామండి. సో ఇది మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ గురించి కెమెరామ్యాన్ అజయ్తో అశోక్, మీడియా 10, వరంగల్.